ఈరోజు సోమవారం. సోమవారం సందర్భంగా శివానుగ్రహం ద్వారా అన్ని సమస్యలు అధిగమించటానికి, శుభము లాభము చేకూరటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సోమవారం సందర్భంగా ఆవు పెరుగుని ఒక తెలుపు రంగు వస్త్రంలో ఉంచి మూటగట్టి గట్టిగా పిండి నీళ్లు మొత్తం పొయ్యేలాగా చేసి ఆ వస్త్రంలో ఉన్నటువంటి ఆ తెల్లటి ముద్దను తీసుకొని దాన్ని శివలింగంలాగా చేసి పూజా మందిరంలో ఉంచి దానికి పూజ చేసినట్లయితే క్రమక్రమంగా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే ఆదాయ మార్గాలు పెరగాలన్నా, ఖర్చులు తగ్గాలన్నా, రావలసిన ధనం సకాలంలో చేతికి అందాలన్నా సోమవారం నుంచి ప్రారంభించి 21 రోజుల పాటు ప్రతిరోజు నవగ్రహాలకు 21 ప్రదక్షిణలు చేయాలి. అలా వరుసగా 21 రోజులు చేయాలి. 21వ రోజు గోధుమ పిండితో తయారు చేయబడిన పదార్థాలు శివాలయ ప్రాంగణంలో నవగ్రహాలకు సమీపంలో ఎవరికైనా పంచిపెట్టాలి. ఇలా 21 రోజుల పాటు చేస్తే జాతకంలో ఉన్న దోషాల తీవ్రత తగ్గి ఆర్థికంగా పురోభివృద్ధి ఏర్పడుతుంది. ధన మార్గాలు పెరుగుతాయి. రావలసిన ధనం సకాలంలో చేతికందుతుంది. అలాగే ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు తొలగింపజేసుకోవాలన్నా, ఉద్యోగంలో త్వరగా ప్రమోషన్లు రావాలన్నా సోమవారం శివాలయానికి వెళ్ళి 5 కొబ్బరికాయలు శివాలయంలో కొట్టి ఆ తర్వాత ఆవు పెరుగుతో కొబ్బరి నీళ్లతో శివుడికి అభిషేకం చేయించుకొని దానితో పాటు గృహంలో కూడా వృషభ వాహనుడైనటువంటి పరమేశ్వరుడి చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచి ఆ వృషభ వాహనుడైన పరమేశ్వరుడి చిత్రపటానికి గన్నేరు పూలతో కానీ తుమ్మి పూలతో కానీ పూజ చేసి చిమ్మిలి నివేదన చేయాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానం సోమవారం పాటిస్తే అర్హతకు తగిన ఉద్యోగం లభించడంతో పాటు ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా అందిపుచ్చుకోవచ్చు. అలాగే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి సాధించటానికి, వ్యాపార సమస్యలు ఉన్నవాళ్ళు వ్యాపారంలో బాగా లాభాలు రావటానికి, వ్యాపారంలో పోటీ తట్టుకొని నిలబడటానికి, అత్యున్నత స్థాయికి వ్యాపారంలో ఎదగటానికి సోమవారం సందర్భంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న కాలభైరవుడికి పాలు నైవేద్యంగా సమర్పించండి. కాలభైరవ దర్శనం చేసుకొని పాలు నైవేద్యం సమర్పించి ఆ తర్వాత 9 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి శివాలయ ప్రాంగణంలో పాలు కానీ తీపి పదార్థాలు కానీ పంచిపెట్టండి. అలా చేయటం ద్వారా వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన అభిషేకం పాతాళ జల అభిషేకం అని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. పాతాళ జలాభిషేకం అంటే ఏంటంటే బావి నీళ్లతో శివుడికి అభిషేకం చేయటం అని అర్థం. బావి నీళ్లను పాతాళ జలం అంటారు. బావి నీళ్లు తెచ్చుకొని సోమవారం రోజు ఆ బావి నీళ్లలో కొద్దిగా గంగాజలం కలుపుకొని ఆ బావి నీళ్లతో అభిషేకం శివుడికి చేసినట్లయితే మనోభీష్టాలన్నీ త్వరగా నెరవేరుతాయి. అన్ని రకాల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అన్ని గండాలు ఆపదలు తొలగింపజేసుకోవటానికి, అపమృత్యు దోషాలు తొలగింపజేసుకోవటానికి సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకొని శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి శివుడి చుట్టూ 8 ప్రదక్షిణలు చేసి రావాలి. దీనివల్ల అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. గృహంలో శుభ కార్యక్రమాలు తొందరగా జరగాలంటే, శుభ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలంటే, శుభ కార్యక్రమాలకు అవసరమైన ధనం సకాలంలో సమకూరాలంటే అన్నంలో కేసరి బాతు కలిపి శివుడికి శివాలయంలో సోమవారం నివేదనగా సమర్పించాలి. దీన్ని శాల్యాన్నం అనే పేరుతో పిలుస్తారు. సోమవారం సందర్భంగా శివుడికి శాల్యాన్నాన్ని సమర్పించి భక్తులకు పంచిపెట్టినట్లయితే గృహంలో శుభ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. శుభ కార్యక్రమాల పరంగా ఎలాంటి ఆటంకాలు ఉండవని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి సోమవారం సందర్భంగా అన్ని రకాలైనటువంటి కష్టాలు సమస్యలు అధిగమించటానికి, కార్యసిద్ధిని పొందటానికి, శుభము లాభము చేకూరటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.